పిఠాపురంలో రాజకీయం క్షణక్షణం మారుతోంది. పిఠాపురంలో పోటీపై మళ్లీ కన్ఫ్యూజన్లో పడ్డారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పోటీ చేస్తే ఓటమి తప్పదని సొంత సర్వేలు చెబుతున్నాయి. దీంతో పవన్ కాకినాడ లోక్సభ స్థానం నుండి పోటీకి సిద్ధపడుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కాపు కీలక నేతలు పవన్ కు పూర్తిగా దూరమయ్యారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు సహకరించే నేతలే కరువయ్యారు. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా రోజుకో స్టేట్మెంట్ తో కాక పుట్టిస్తున్నారు. వర్మని నమ్మితే నట్టేట మునిగిపోతామని ఇప్పటికే నిర్ధారణకొచ్చిన పవన్ పిఠాపురం నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేదా కాకినాడ షిఫ్ట్ అవుతారా? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, అందుకేనా రోజుకో ఫీలర్ ఇస్తున్నారు? పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో అమిత్ షా పోటీ చేయమంటే చేయాల్సి వస్తుంది, లేకపోతే ప్రధానమంత్రి నన్ను లోక్సభకు రమ్మంటే పోటీ చేయాల్సి వస్తుంది, ఇలాంటి కామెంట్స్ వింటున్నాం పవన్ కళ్యాణ్ నుంచి. ఖచ్చితంగా ఇదే అభిప్రాయం జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుండి కూడా పోటీకి చేసేటువంటి అవకాశం లేదు. పిఠాపురం నుండి కూడా పవన్ కళ్యాణ్ పోటీ నుండి తప్పుకుంటారు ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్న చర్చ సర్వత్రా సాగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం జనసేన అభ్యర్థిగా ఆ పిఠాపురం నుండి తాను పోటీ చేస్తానని ప్రకటించుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ తీవ్ర వ్యతిరేకత అటు తెలుగుదేశం పార్టీయే కాకుండా అక్కడ స్థానికుల్లో కూడా ముఖ్యంగా కేవలం తన సామాజిక వర్గం మాత్రమే ఉన్నటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఒక కారణం చేత పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో జనసేన కేడర్ మొత్తం కూడా అక్కడ పూర్తిగా లేనటువంటి పరిస్థితి. నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పిఠాపురం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శేష్ కుమార్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపారు. ఇతర జనసేన నాయకత్వం కూడా అక్కడ పిఠాపురంలో లేదు. ఎన్నికలు నిర్వహించేటువంటి ఆ కెపాసిటీ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా అక్కడ పవన్ కళ్యాణ్కి లేరు. ఈ నేపథ్యంలో సర్వే చేయించుకున్నారు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కూడా మరొక వైపు వర్మ చాలా స్పష్టంగా ఇప్పటికే రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మొదట తాను ఎట్టి పరిస్థితులు అంగీకరించనన్నారు, తర్వాత చంద్రబాబు నాకు బుజ్జగించారు కాబట్టి నేను చేస్తానన్నారు. మళ్ళీ తర్వాత రోజు జనసేన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు, దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించమని చెప్పన్నారు. మరొక వైపు ఇప్పుడు నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ పిఠాపురానికి సంబంధించి పోటీ చేస్తే ఓకే తప్ప లేకపోతే మేము సహకరించమని చెప్పి రోజుకొక మాట అటు ఆ మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నటువంటి నేపథ్యం, మరొకవైపు తనకి ఎన్నికలు నిర్వహించేటువంటి వాళ్ళు లేకపోతే ఇంకొక వైపు ప్రజల్లో కూడా సానుకూలత రాకపోవడం. అక్కడ సర్వే చేయించుకున్నారు, సొంత సర్వేల్లో కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యం ఇప్పుడు కాకినాడ లోక్సభ పైనే దృష్టి పెట్టారు. సో బీజేపీ నెపంతో పిఠాపురం నుండి పోటీ నుండి తప్పుకునేటువంటి యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే మొన్న ఎవరైతే జనసేన పిఠాపురం సీటు ఆశించినటువంటి టీ టైం ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారో అతను లోక్సభగా ప్రకటించినప్పటికీ కూడా అదే వేదిక మీద చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ దాని దిశగానే లోక్సభ వైపు మళ్ళీ వెళ్లేందుకు కాకినాడ లోక్సభ నుండి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ నెపంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తప్పుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. పోనీ మరి కాకినాడలో అయినా అలా సపోర్ట్ చేసే క్యాడర్ ఉందా సతీష్? సరే పిఠాపురం నుంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటారా? అండ్ ఈ చంచల స్వభావం అనే దాని గురించి పదే అందరూ మాట్లాడుతుంటారు. ఈవెన్ సీటు విషయంలో కూడా అదే కనిపిస్తోంది. చాలా అన్ని అంశాల్లో కూడా ఇదే వైఖరి పవన్ కళ్యాణ్ అవలంబించడం అన్నది అటు జనసేన నాయకులు కేడర్ కూడా పూర్తిగా అక్కడ నిరాశ నిస్పృహలోకి నెట్టేసేటువంటి పరిస్థితి. కాకినాడ లోక్సభ అయినా ఎక్కడైనా పోటీ చేయాలి కాబట్టి పోటీ చేయడం అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ వైఖరి ఉంది తప్ప ముఖ్యంగా కాకినాడ లోక్సభకు సంబంధించి ఎప్పుడు ఏ సమస్య మీద పోరాడడం కానీ అటు పిఠాపురంకి సంబంధించి కానీ ఎప్పుడు కూడా అక్కడ పర్యటనకు వెళ్ళడం తప్ప గతంలో ఒకసారి వారాహి వాహనంలో యాత్ర చేయడం తప్ప కాకినాడ పర్యటనకు సంబంధించి పార్లమెంటు పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ తన పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ తను అక్కడ ప్రజా సమస్యలకు సంబంధించి కానీ ఎటువంటి కార్యాచరణ కూడా లేదు. సో ఇప్పుడు అక్కడ కూడా ఏముంటుందో లేకపోతే స్టార్ క్యాంపెయినర్గా ఉండిపోతాం అనుకుంటా ఉన్నారా, లేదా పక్క రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం చేయమంటే వెళ్తారని కూడా మొన్న అన్నారు. అసలు పోటీలో కూడా ఉంటారో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ కాకినాడ లోక్సభలో ఖచ్చితంగా కాకినాడ లోక్సభ నుండి అయితే బీజేపీ చెప్తే పోటీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో గెలుపు ఓటమికి అసలు ఎన్నికలు నిర్వహించడానికి జనసేన నాయకత్వమే అక్కడ ఎవరు ఆ పార్లమెంట్ పరిధిలో లేనటువంటి పరిస్థితుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.